అది ఆలోచించాలి కానీ పదే పదే నేను చెప్పి ఏం ప్రయోజనం అమ్మా? నాకెందుకో దాన్ని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం నచ్చడం లేదు. మీరైనా వెళ్ళి మాట్లాడండి. నాకు మాట్లాడాలని ఉందమ్మా. కూతురుతో మాట్లాడాలని ఏ తండ్రికి ఉండదు చెప్పు? వెళ్ళి అసలు మాట్లాడేలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇది మందలించి చెప్పే విషయం కాదు. కోపడ్డానికి తనేమీ చిన్నపిల్ల కాదు. విషయం అందరి ముందు ఉంది. తనతో నువ్వు స్పష్టంగా చెప్పావు. జనని ప్రవర్తన తన ఆల్రెడీ చూసింది. తనే అర్థం చేసుకోవాలి. మేమే అమ్మా నాన్న అని తన మనసుకి నాటాలి. తను అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మా ప్రేమ వెనుక ఉన్న ఆరాటాన్ని అర్థం చేసుకుని కన్విన్స్ కావాలి. ఇది జననియో నేనో పదే పదే ఫోర్స్ చేసి నచ్చజెప్పే విషయం కాదు. తనకు తెలిసిన నిజం నిజమా అబద్ధమా అని తెలుసుకోవాల్సింది తను. అమ్మా నాన్న అంటూ మా దగ్గరికి రావాల్సింది ధరణి. బలవంతంగా ఒప్పించడానికి ఇది బంధానికి సంబంధించిన విషయం అమ్మా. ప్రేమ ఆపేక్షలు మనసులో కలకాలి, మనసు పడి దగ్గర కావాలి. ఇది వేరే వాళ్ల జోక్యంతో అయ్యే పని కాదమ్మా. కాలం నిర్ణయించాల్సిన విషయం, అర్థం చేసుకోవాల్సిన సున్నితమైన సమస్య అమ్మా. మనసు అంగీకరిస్తేనే మనుషులు దగ్గరవుతారు. ధరణి, నువ్వు అనుకున్నట్టుగానే దీపాలు వెలిగించి తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మళ్ళీ మావయ్య జనని వచ్చి మన మీద ఇరిటేట్ అయ్యి ఏవేవో అనడం, మనం బాధపడ్డం అవసరమా చెప్పు? నువ్వు కోరిక కోరేవు కాబట్టి వెలిగించి వెళ్దామని ఆగాను. లేకపోతే ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. సరే పద, త్వరగా వెలిగించి వెళ్దాం పద. ఇదిగో. ధరణి, నేను కూడా వెలిగిస్తాను. నువ్వా? భగవంతుడా, ఈ సమస్యలన్నీ త్వరగా తీరిపోవాలి. నన్ను ఈ డైలమాలోంచి బయటపడి ఇప్పుడు నాకున్న సమస్యలన్నింటికి నువ్వే దారి చూపించు. నిజంగా జనని గారు నా తల్లేనా? ఆవిడ నా కన్న తల్లైనా ఇప్పుడు నేను ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళగలను? మా నాన్నంటే నాకు ప్రాణమని నీకు తెలుసు కదా. ఆయనకు కూడా నేనంటే ప్రేమ. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచారు. ప్రతి క్షణం నా గురించే ఆలోచించే మనిషి. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాచుకుంటూ తన గుండెల్లో పెట్టుకుని ప్రేమగా పెంచారు. అలాంటి తండ్రిని ఇవాళ తండ్రి కాదనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలా? వెళ్ళగలనా? అసలు మా నాన్నకి విషయం తెలిస్తే ఎలా తట్టుకోగలడు?
ఆయన్ని ఓదార్చడం ఎవరి తరం అవుతుంది? ఈ విషయం నా ఒక్కదానికి సంబంధించింది కాదు. నాన్న, తమ్ముడు అందరం బాధపడాల్సి వస్తుంది. నువ్వే అంత స్మూత్ గా, సాఫీగా, సంతోషంగా జరిగిపోయేటట్టు చూడాలి. నా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చే స్వామి. నా గురించి ఎవ్వరూ బాధపడకూడదు. నా కోసం ఎవ్వరూ కన్నీరు కార్చకూడదు. నువ్వే ఆదుకోవాలి స్వామి. నువ్వే కాపాడాలి స్వామి. ధరణికి నాకు త్వరగా పెళ్ళైపోవాలి. ఆ జనని మాటలు, మావయ్య మాటలు ధరణి నమ్మకూడదు. వాళ్ళు తన అమ్మా నాన్నని చెప్పారు కదా, అందుకని నాతో పెళ్లి కొప్పుకోకుండా చేయకు స్వామి. ఈ దీపాలకు, కొబ్బరికాయలకు 5,000 పెట్టుబడి పెట్టాను. 100 రూపాయలు పెట్టుబడి పెట్టినా వాళ్ళ కోరిక తీరుస్తావా? 5,000 పెట్టుబడి పెట్టినా నా కోరిక తీర్చవా? నువ్వే ఆలోచించుకో స్వామి. నేను పెట్టిన డబ్బును బట్టి నాకు నీ మీద ఎంత భక్తుందో నీకు అండర్స్టాండ్ అయ్యే ఉంటుంది. ధరణి కోరిందో, కాలం ఇలా నాతో నీ సేవ చేయించిందో తెలీదు. నీకు దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతున్నాను. నా ప్లాన్, మా అమ్మ ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు. ధరణితో నా పెళ్లి జరగాలి. ధరణి వెనకాలన్న ఆస్తి మొత్తం మాకు దక్కేలా చేయి స్వామి. ధరణి, ఏమని మొక్కుకున్నావు? దేవుణ్ణి కోరుకున్న కోరికలు చెప్పకూడదు. నాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవు. నేను ప్రతి క్షణం కోరుకునేది నీతో అనే మాటే దేవుడితో కూడా అన్నాను. ఏంటది? నీకు నాకు త్వరలో పెళ్ళైపోవాలని. ఎలాంటి ఆటంకాలు రాకూడదని. నువ్వు నేను లైఫ్ లాంగ్ సంతోషంగా బతకాలని దండం పెట్టుకున్నాను. అది తప్ప నాకు వేరే కోరికలేమీ లేవు కదా. అదే ఆ దేవుడికి చెప్పుకున్నాను. వెళ్దామా? ఉండు చెప్తాను. నువ్వు వెలిగించిన దీపం ఆర్పేస్తాను. ధీరజ్, ఏమైంది? ఏం లేదు. ఇందాక నువ్వు బొట్టు పెట్టుకోవడం మర్చిపోయావు కదా, నేను కూడా మర్చిపోయాను. నేను వెళ్ళి బొట్టు పెట్టుకొస్తాను, నువ్వు ఎక్కడ పెట్టే. ఆల్రెడీ ఆ జనని చేసిన పనికి కోపం నశాలని కంటింది. ఆవిడ్ని చూసుకుని ఇది రెచ్చిపోతుంది. నేను వెలిగించిన దీపం ఆర్పి నా కోరిక నెరవేరకుండా చేయాలని కదా దీని దుర్మార్గపు ఆలోచన. చెత్త.